జీవో నెంబరు 29 గురించి అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా మీకు ఆ జీవో ఫార్వర్డ్ చేస్తాను. సో అది తల్లికి వందనం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి అనే పథకానికి పేరు మార్చి చెప్పిన పథకమే ఆ పథకం. సూపర్ 6లో అదొకటి. తెలుగుదేశం పార్టీ. సో ఈ తెలుగుదేశం పార్టీ సూపర్ 6ని ఎట్లా మర్చిపోవడం జరిగింది. సో అదే కాకుండా మొన్న ఇచ్చిన జీవోతో ప్రజలు కూడా మోసపోయినామని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ మేనిఫెస్టో ఇది మహాశక్తి తల్లికి వందనం పథకం, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అని చెప్పి అది సూపర్ 6. ఇది సూపర్ 6లో స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. అట్లాగే నారా లోకేష్ ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఇది నారా లోకేష్ గారు మాట్లాడిన ఇది. తర్వాత చంద్రబాబు పిల్లలు సమాజానికి ఒక ఆస్తి. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీ ఇంటికి వచ్చే బాధ్యత నాది. అదే తల్లికి వందనం. ఇది చంద్రబాబు. తర్వాత ఇది పవన్ కళ్యాణ్. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం. ఇది పరిస్థితి. సో ఈ రకంగా ఇవన్నీ మీకు ఫార్వర్డ్ చేస్తాను. తల్లులందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఒక తల్లికి ఆధార్ కార్డు ప్రకారము ఒక తల్లికి ఒకరికి ఇస్తాము అని చెప్పేసి ఇచ్చిన జీవో ఇది. దీనిపైన ధూమరం రేగితే దానిపైన మళ్ళీ క్లారిటీ ఇస్తాం దీనిపైన అని నారా చంద్రబాబు నాయుడు గారికి మొహం లేదు దీనిపైన చెప్పడానికి. ట్వీట్ చేసే లోకేష్ గారు దీని గురించి ఏమి ట్వీట్ చేయలేదు. క్వశ్చన్ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కూడా దీని గురించి మాట్లాడిన పరిస్థితి లేదన్నమాట. వీళ్ళక ఎవరికి మొహం జల్లక దానికి సంబంధించి అధికారులతో దీనిపైన క్లారిటీ మళ్ళా ఇస్తాము అని చెప్పేసి క్లారిఫికేషన్. ఇదేదో ఆధార్ కార్డు కోసం పెట్టడం జరిగింది ఈ జీవో అని చెప్పేసి. ఈ ఆధార్ కార్డులన్నీ గత 2019-20కి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు తల్లులందరికీ అందరి ఆధార్ అకౌంట్లు ఉన్నాయి. పిల్లలు ఎంతమంది చదువుతున్నారు అనేది కూడా ప్రభుత్వం దగ్గర ఉంది 19-20 నుంచి ఇప్పటి వరకు. ఎందుకంటే మనం దీని ప్రకారమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15,000 రూపాయల ప్రకారం ఒక్కొక్క తల్లికి ఇచ్చిన పరిస్థితి అన్నమాట. 2019-20కి సంబంధించి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి జనవరి 9వ తారీఖు దీనికి సంబంధించి 2020 జనవరి 9వ
దీనికి అమలు చేయడం జరిగింది. అప్పుడు 81,72,244 మంది విద్యార్థులు, ఇది కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను, వారి కోసం 42,33,088 మంది తల్లుల అకౌంట్లలో 6,349.6 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందన్నమాట 2020 జనవరి 9వ తారీఖు. అదే కాకుండా 21 జనవరి 11వ తారీఖు మరుసటి సంవత్సరంలో మళ్ళీ 83,76,020 మంది విద్యార్థుల కోసం 44,48,565 తల్లుల ఖాతాలలో 6,673.4 కోట్ల రూపాయలు వాళ్లకు జమ చేయడం జరిగిందన్నమాట. అట్లాగే 21-22 విద్యా సంవత్సరానికి సంబంధించి 22 జూన్ 27వ తారీఖు అప్పటి నుంచి అప్పటి వరకు జనవరిలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు ఇబ్బంది జరగకూడదు అన్న ఉద్దేశంతో ఏ రోజైతే స్కూల్ తెరుస్తారో ఆ రోజుకు ముందు రోజో 2 రోజుల ముందో వెనకలో వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం చేస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది అన్న ఉద్దేశంతో జూను 27వ తారీఖు దాన్ని ఇచ్చే కార్యక్రమం 2022 జూన్ 27వ తారీఖు 82,06,302 మంది పిల్లలకు 42,62,400 మంది తల్లుల ఖాతాలలో 6,393.6 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. 22-23 సంవత్సరానికి సంబంధించి 23 జూన్ 28వ తారీఖున ఆ రోజు 83,15,341 మంది పిల్లల కోసం 42,61,965 తల్లుల ఖాతాల్లో జమ చేసిన మొత్తం 6,392.94 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. ఆ రకంగా 4 ఏళ్ల పాటు చేయడం జరిగింది. 23-24కు సంబంధించి 43 లక్షల తల్లుల ఖాతాలలో జమ 6,400 కోట్ల రూపాయలు జమ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం సిద్ధం చేయడం జరిగింది అన్నమాట. సో ఆ సిద్ధం చేసిన కాలంలో ప్రభుత్వం మారడం జరిగింది. సో వాళ్ళ అకౌంట్లో పడకోకుండా తర్వాత ఇప్పుడు వీళ్ళు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నమాట. సో ఆ రకంగా ఇచ్చిన పరిస్థితి, ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ప్రభుత్వం దగ్గర. సో పిల్లలు ఎంతమంది చదువుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో దాన్ని మళ్ళీ ఆధార్ కార్డు కోసం జీవో ఇచ్చినామని చెప్పేసి అది కూడా ఆ అధికారులతోటి చెప్పించడం అనేది నిజంగా కూడా చాలా దారుణం. అందుకోసమే తప్పకుండా మంచిది, మీరందరూ కూడా గతంలో ఎట్లా మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తప్పకుండా దాన్ని అమలు చేయాలా అని చెప్పేసి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం అన్నమాట.